నా మాట చొప్పున నువ్వు నడిస్తే, నా మాట చొప్పున నువ్వు తెగిస్తే, నా మాట చొప్పున నువ్వు బ్రతికితే నీకు రెండు దీవెనలు. ఒకటి, అన్ని విషయములలో నీవు ఆశీర్వదించబడతావు. నంబర్ 1. రెండవది, భౌతికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా నువ్వే టాప్ 1లో ఉంటావు. భౌతికంగా నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతావు, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా కూడా నువ్వు టాప్ 1లో ఉంటావు అని నాడు అబ్రహామును పిలిచిన దేవుడు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డల్లో అనేకుల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడు? ఏ గుంటలో కూర్చున్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ అంధకారంలో ఉన్నావో, ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నావో అక్కడి నుంచి బయలు వెళ్ళు. నీకు సత్య దర్శనం కలిగింది కదా, నేనెవరో నీకు అర్థమైంది కదా, నేనే నిజదేవుడిని సృష్టికర్తనని నీ క్లారిటీ వచ్చిందిగా, ఇక నడువు నా దగ్గరికి. నేను చెప్పినట్టున్నాడు. వాళ్ళు అక్కడే ఉంటారు ఆ గుంటలో. నిన్ను నేను ఆశీర్వాదంగా చేస్తా.